హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ ఒక్కటి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు, ఎందుకు పంపిణీ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీలో వాళ్ళందరికీ ఇవి పంపిణీ చేయబోతున్నారు. సో మహిళా సాధికారతకు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సో స్వయం సహాయక మహిళలకు అంటే డోక్రా మహిళల సంఘాల్లో ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ రుణాలు అందిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా బలపడే చర్యలు తీసుకుంటుంది. సో డోక్రా మహిళలకు ఏంటంటే బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తున్నారు ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సభ్యులకు ట్యాబ్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. సో ఈ విషయాన్ని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణరావు గారు వెల్లడించారు. సో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా మహిళలు అలాగే టిడ్కో ఇళ్లపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 ట్యాబ్లను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే 60 డిజిలక్ష్మి సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు నారాయణరావు తెలిపారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళలకు సంబంధించి ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నారు. ఈ ట్యాబ్లు అనేవి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ ట్యాబ్లు పంపిణీ చేసిన తర్వాత ఆ ట్యాబ్ల ద్వారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక యాప్ విడుదల చేస్తారు. ఈ యాప్ను ట్యాబ్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ ట్యాబ్ నుండి మీరు లోన్ అనేది కట్టే విధంగా వెసులుబాటును కల్పిస్తారు. అంటే ట్యాబ్లు పంపిణీ చేసిన తర్వాత వాటిని ఎలా యూజ్ చేయాలనేది చెప్తారన్నమాట. సో ఏపీలో డోక్రా మహిళల సంఘాల్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి పంపిణీ చేయాలని డిసిషన్ తీసుకున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.